నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం యథాతథంగా కొనసాగుతుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా వైసీపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, పిల్లకాకుల కావుకేకలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వాసంశెట్టి సత్యంతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, కంజుమర్తి బాబురావు, కాటే సుబ్రహ్మణ్యంలు మీడియాతో మాట్లాడారు. అంటే పార్టీ అంతమైపోతుంది. ఎందుకంటే కూటమి అనుక్షణం ప్రజల తరపున పనిచేస్తూ ప్రజలు మన్నను పొందుతూ ఉన్న సమయంలో ఏదో రీతిలో మనకి ప్రజల్లోకి వెళ్ళాలి. మరి మొన్నే పీపీపీ అనేటువంటి విధానం, మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజీ అనేటువంటి అంశాలను కూడా మీరు తీసుకొచ్చి సంతకాలు పెట్టించారు. దాంట్లో పూర్తిగా మీరు విఫలమయ్యారు. సరే, ఇది కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు చేస్తున్నటువంటి ఏదైతే అసత్య ప్రచారం ఉందో, ఈ అసత్య ప్రచారం అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆ రోజు మీరు ఏం మాట్లాడారో ఈ రోజు ఏం మాట్లాడతారో కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు పాలనలో, కూటమి నాయకులు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యుల్లో ఆధ్వర్యంలో ఈ 18 నెలల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. దీనికి కారణం మా సోదరులు చెప్పారు ఒక పాయింట్. ఎవరి హక్కు వాళ్ళకి భంగం కలగకుండా, గత పాలనలా కాకుండా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. కానీ ప్రజలు సంతోషంగా ఉండడం చూడలేని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక అంశాన్ని ఎజెండాగా తయారు చేసుకుని, ఎందుకంటే ఈ 18 నెలల నుంచి వీరికి సుభాష్ గారి మీద మాట్లాడడానికి కానీ, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి కానీ ఏ విషయాలు లేవు. ఎందుకంటే ఇక్కడ సంక్షేమం ఒకవైపు, అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఎవరి స్టాండ్ వాళ్ళు చెప్పారు, ఏదో మాట్లాడారు. ఇంకా పోతే మన పిల్లి సూర్యప్రకాష్ గారు, ఆయన ఏంటి అన్నది ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళిపోతుంది అన్న ఒక ఇది జనాల్లోకి ఆయన రాజకీయ స్వలాభం కోసం దాన్ని వేరే విధంగా చిత్రీకరించు దాన్ని ఆర్టీఓ ఆఫీసు గత మొన్న 2 రోజుల క్రితం మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే ఉందో ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళదు ఇది అని చెప్పడం జరిగింది. కానీ ఈయన ప్రతి ఒక్కరికి ఇచ్చేసి అందరినీ రప్పించి జనాల మనోభావం, జనాల్లో ఒక రకమైన తీసుకొచ్చే విధంగా ఆయన చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం అన్నది ఆయన ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు ఇంతలాగా రాజకీయం అన్నది చేసుకుంటూ వెళ్తున్నారు. గతం మనం చూసుకుంటే వీళ్ళు అసలు వైసీపీ పార్టీ దాని గురించి ఫస్ట్ మనం ఆడుకుంటే 2012లో 2014లో ఇక్కడ మనకి 12లో వచ్చింది. 14లో ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కట్టి ఆర్టీఓ ఆఫీసు పెట్టడం జరిగింది. అసలు మనం ముందుగా మాట్లాడుకుంటే అసలు జిల్లా విభజనలు చేసినప్పుడు, జిల్లా విభజనలు ఏదైతే చేశారో అప్పుడు ఎవరున్నారు అధికారంలో? అప్పుడు ఉన్నదే వైసీపీ పార్టీ. అప్పుడు జరిగిన విషయంలో మన మండలాలు 8 మండలాలు ఉండి, 8 మండలాల్లో ఇక్కడ అనపర్తి నుంచి 2 మండలాలు, అదేవిధంగా మండపేట 3, ఇక్కడ మన 2 కలిపి ఇంచుమించు 8 మండలాలు ఉండి, దీంట్లో పెద్దపూడి మండలం వచ్చేమో కాకినాడలో ఉంచారు. ఎవరో అది చేసింది ఎవరో వైసీపీ పార్టీ. ఏదైతే అనపర్తి మండలం ఉందో అనపర్తి దాంట్లో 2 మండలాలు తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టారు. నెక్స్ట్ ఆ రోజు మొదటగా మనం చెప్పుకోవాల్సిన జోగేశ్వరరావు ఆ రోజు కాడి నుంచి కూడా ఆయన అక్కడ ఏదైతే ప్రజానికం ఉన్నారో వాళ్ళ మనోభావాలని తెలియపరుస్తూ ఆ రోజు నుంచి కూడా ఆయన రాజమండ్రిలో కలపాలని ఆయన ముందు నుంచి ఉన్నారు. అదేవిధంగా ఒక మాట చెప్పినప్పుడు, ప్రజలకు చెప్పినప్పుడు ఒక నాయకుడిగా సత్యాలు చెప్పాలి. వాళ్ళ అస్థిరత్వం కోసం, కనుమరుగైపోతున్న పార్టీ కోసం ఏదో ఒక అలజడి సృష్టించాలని ప్రజల్లోకి వచ్చి ఇలా చేస్తే ప్రజలు ఎవరో నమ్మరు. ఒక గౌరవమైన పదవిలో ఉన్న కార్మిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర 2 సార్లు వెళ్ళి 15 రోజుల క్రితం సారి హామీ తీసుకోవడం జరిగింది. మళ్ళా ఈ కాకి కావుకు కావు కోమన్నాయని కాకులు కూడా వెళ్ళాక
మరలా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి నిర్దిష్టమైన హామీ ఆయన ఏం చెప్పారు, సుభాష్ మీ రామచంద్ర నియోజకవర్గం నుంచి రెవెన్యూ డివిజన్ కానీ ఇంకొక డిఎస్పీ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళదు, నాది హామీ. ఇంకా నియోజకవర్గాన్ని బాగా నడుపుతాను, ఇంకా బాగా నడుపు, నీకు ప్రత్యేకమైన నిధులు ఇస్తాను. అవసరమైతే వేరే ఆలోచన కూడా ఉంది, ఇంకొక 2 మండలాలు ఈ డివిజన్లోకి తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది. త్వరలో కలెక్టర్ సదస్సు జరుగుతుంది, ఆ సదస్సులో కూడా ఆ మండలాలు కూడా ఈ యొక్క రామచంద్రపురంలో విలీనం అవుతాయి. కాబట్టి దాని విషయం మీరు అసలు నువ్వు 100% కూడా నువ్వు అనుమానం పెట్టుకోకని చెప్పారు. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన అక్కడ నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి ఉండి ఇలాంటి సుల్లు కౌరు వాళ్ళైతే చెప్పలేరు. ప్రజలకు మళ్ళా తర్వాత సమాధానం చెప్పుకోవాలి కదా. రెవెన్యూ డివిజన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఆయన ఏమైపోతాడు, మంత్రి ఏమైపోతాడు. అలాంటి సొల్లు కౌరులు మంత్రి ద్వారా రావు. ఖచ్చితంగా ఇది 100% రెవెన్యూ డివిజనల్ మన రామచంద్రపురంలోనే ఏ ఆఫీసు కూడా అమలు కదలదని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీతో నేను స్పష్టంగా చెప్తున్నాను. ముఖ్యంగా అభివృద్ధి ముఖ్యం. ఈవేళ కవులు చెప్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు 5 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని అలాగే అస్తవ్యస్తం చేశారు, నియోజకవర్గాన్ని కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేశాడు. రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, ఎవరికి ఏమీ లేవు. ఈ పరిస్థితుల్లో మినిస్టర్ గారి నియోజకవర్గంలో